భౌతికమైన కోరికలు లేకుండా నన్ను కోరుకోవచ్చు కదా, మరి ఎందుకు ఈ కోరిక కోరికావు అంటే బ్రహ్మదేవుడు నా తండ్రి నా బ్రహ్మదేవుడు తండ్రి యొక్క ఆజ్ఞని పంచామృతం పరిపాలించాలి అనేసి నేను దాని వలన దాని తాడుతో బంధింపబడి ఉన్నాను, అందువలన నేను మిమ్మల్ని ఆ కోరిక కోరుతున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఓన్లీ నా తండ్రి ఆజ్ఞ వలన అని. ఇప్పుడు ఓకే, నీ తండ్రి ఆజ్ఞ వలన నువ్వు అడిగానన్నావు, మరి ఎందుకు ఇందాకంతా కూడాను ఈ ఇది ఆ తెలివి తక్కువ వాళ్ళు ఈ కోరికలతోటి నీ దగ్గరకు వస్తారు, యాక్చువల్ గా అది మంచిది కాదు అది ఇది అని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు నువ్వే నన్ను కోరిక అడుగుతున్నావు, నేను కల్పవృక్షం లాంటి వాడివి నువ్వు తీరుస్తావు అని నిన్నే అడిగాను అని చెప్పావు, అదంతా బానే ఉంది. మరి ఇప్పుడు భక్తుల్లాగా ఉండే వాళ్ళకేం జరుగుతుంది అనుకుంటున్నావు అనేసి భగవంతుడు అడిగినట్టుగా వెంటనే ఆయన మళ్ళీ ఆన్సర్ చెప్తూ ఉన్నాడు అనమాట. అది 17వ క్వశ్చన్ లో వస్తుంది అనమాట. ఎలాంటి వాళ్ళకైనా కోరిక నువ్వు తీరుస్తావు అనేది ముందు చెప్తే 17వ దాంట్లో ఏంటంటే కోరికలు కోరకుండా అంటే భక్తుల్లాగా ఉండే వాళ్ళకి మరి ఏం లాభం వస్తుంది అనేది మనకి 17, 18 శ్లోకాల్లో వస్తుంది అనమాట. లోకాంశ లోకానుగతాన్ పశుంశ హిత్వా శ్రితాస్తే చరణాతపత్రం పరస్పరం తద్గుణవాదసీధు పీయూష నిర్యాపిత దేహధర్మాః. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి అమ్మా. చదవండి. లోకాంక్ష లోకానుగతాన్ పశూం చ హిత్వా శ్రితాస్తే చరణాత పత్రం పరస్పరం త్వద్గుణవాద సీధు పీయూష నిర్యాపిత దేహ ధర్మాః. భావం అయినను మార్పు లేకుండా ఎప్పుడును ఒకే రకముగా నుండు లౌకిక వ్యవహారములను మరియు వారిని అనుసరించు పశుప్రాయులను త్యజించి పరస్పర చర్చలతో మధురమగు నీ గుణలీలామృతమును గ్రోలుచు నీ పాదపద్మ ఛత్రమును ఆశ్రయించిన వారలు దేహ ధర్మముల నుండి విడివడగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇందాక ఆ కోరికలతో వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు ఆ కోరికలు తీరుస్తావు అది ఇది, నువ్వు ఎందుకంటే కల్పవృక్షం లాంటి వాడివి అది ఇది అని చెప్పారు కదా. సో ఇప్పుడు భక్తులు అలా కోరికలు కోరని వాళ్ళ పరిస్థితి ఏంటి అని సందేహం రావచ్చు, కాబట్టి దానికి కూడా మనకి కర్దమముని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి లైన్ పర్పోర్ట్ లో కూడా మనకి ఏదైతే భాష్యం ప్రపాదలు వారాసారో ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనం ఎన్నో లెసన్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. అవి ఏంటి అంటే ఇక్కడ లోకాంశ లోకాను గతాన్ పశుంశ, ఏదైతే ఈ లోకాలలో ఉండే వ్యవహారాలు కానీ లేకపోతే వాటిని అనుసరించే వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పశుప్రాయులు లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా హిత్వ వదిలిపెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? శ్రితాస్తే చరణాత పత్రం, ఏదైతే నీ చరణ కమలాలు ఉన్నాయో వాటిని ఆశ్రయించారు. అది ఎలాంటిది? ఆతపత్రం అంటే ఛత్రం లాంటిది. ఎందుకంటారు భగవంతుడి యొక్క పాదాలు ఛత్రం లాంటివి అని చెప్తున్నారు ఇక్కడ. గొడుగు, ఛత్రం అంటే గొడుగు తెలుసు కదా మనకి. ఎందుకు అది గొడుగు లాంటిది? మనకి వర్షం పడుతుంటే గొడుగు ఉందనుకోండి, హ్యాపీయా లేకపోతే బాధ? ఆశ్రయం ఇస్తాడు మనకు కాబట్టి ఆశ్రయం ఇస్తారు మాతాజీ. ఎండావాన నుంచి రక్షిస్తుంది. ఎండా వాన నుంచి రక్షిస్తారు. సో ఎండా వాన అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి? కష్టాలు కష్టము సుఖము కష్టాలు సుఖాలు అన్నిటి నుంచి కూడా భగవంతుడు భగవంతుని నీడలో ఉంటారు. కరెక్ట్ మాతాజీ. భగవంతుడి యొక్క నీడ ఆయన ఎప్పుడైతే ఒక గొడుగులాగా ఆయనకు పాదాలు మనకి ఒక గొడుగు లాంటిది అనమాట. ఆ గొడుగులాగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. అక్కడ వర్షాలైనా కానీ ఎండైనా కానీ అంటే మనకి బాధలు కానీ ఎటువంటి వచ్చినా కూడా భగవంతుడే కాపాడు. చూడండి ఎప్పుడైనా మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఒక ఫ్లైట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. రేవతి గోపి మాతాజీ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎప్పుడైతే ఒక షాపింగ్ మాల్కి వెళ్తామో వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక పాప వాళ్ళ తండ్రితోనూ తల్లితోనూ ఉన్నప్పుడు బిందాస్గా చేయి పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఒక్కదాన్ని వదిలేస్తే కొంచెం భయంగా ఉంటుంది కదా. సో అలాగ మనకి ఒక తండ్రి యొక్క అండ ఉంది అని తెలిసినప్పుడు భయపడాల్సిన పని ఉండదు మనకి. అలాగనమాట. అందుకని ఒక గొడుగులాగా ఇప్పుడు వర్షం పడిద్దో లేదో ఎందుకు భయంగా ఉంటది. అదే గొడుగు ఉందనుకోండి మన దగ్గర, ఎందుకు మనకి భయం? మనకి గొడుగుంది కదా, వర్షం పడితే ఎండ ఎక్కువ వచ్చినా గొడుగుంది. సేమ్ అలాగే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడనే ఒక ధైర్యం అనేది అనమాట మనకి. అది మెయిన్. మరి తర్వాత పరస్పరం తద్గుణ వాదసీదు, ఎలాగ మరి వాళ్ళు ఏ విధంగా నీ ఆశ్రయం పొందుతున్నారు అంటే వాళ్ళు
పరస్పరం అంటే ఎక్కడైతే భక్తులు ఉంటారో వాళ్ళతోటి తద్గుణవాదసిదు నీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అవి ఎలా ఉన్నాయి అంటే సీదు అమృతంలాగా మధురంగా ఉంటాయి. పీయూష అంటే అమృతపానం. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనము డ్రింక్ చేస్తాం చూడండి, ఏం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఒక నిశా మత్తుకెక్కుతుంది కదా, అలాగా మత్తెక్కిస్తూ ఉంటుంది అనమాట. వాటితోటి వాళ్ళు ఉంటారు. ఉండినందువల్ల ఏమి లాభం కలుగుతుంది అంటే దేహ ధర్మాహ, వాళ్ళకి దేహానికి కావాల్సిన ఏవో అవసరాలు ఇవన్నీ ఉంటాయి, వాటి నుంచి కూడా కోరికలన్నీ నశించిపోతాయి. అంటే భౌతికమైన కోరికలన్నీ ఏముంటాయో అవన్నీ నశించిపోయి వాళ్ళకి చక్కగా భగవంతుడి యొక్క గుణగణాలు తీసుకొని భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి గొడుగులాగా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు భగవంతుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని మనం పైన ఉన్నది అనుకొని కర్దమ్మునే మనం చేశాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అని అనుకుంటామేమో అనేసి కర్దమ్ముని మళ్ళీ వెంటనే ఇది కూడా చెప్తున్నాడు. నేనేదో నా ఏమంటారు తండ్రి యొక్క ఆజ్ఞ కోసం నేను అలా వెళ్ళి చేస్తున్నాను తప్ప, లేకపోతే అసలు ఇంకా ప్రయోజనం ఏంటి అంటే ఇవన్నీ వదిలేసి భగవంతుడిని పట్టుకుంటేనే అసలు ప్రయోజనము. అది భగవంతుని పట్టుకునేది ఏ విధంగా అంటే మన యొక్క గుణగణాలను చెయ్యడము అని చెప్పేసి మెయిన్ గా ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే అదే ఈ మార్పు లేకుండా ఇప్పుడు నువ్వు ఒకే రకంగా ఉండే లౌకిక వ్యవహారాలు ఎందుకంటారు మార్పు లేకుండా అని అన్నారు. మనం ఎన్ని రకాలుగా ఉన్నాం మనం ఇక్కడ మెటీరియల్ లైఫ్ లో, మార్పు ఎందుకు లేదంటారు? ఇప్పుడు ఒకే రకం జన్మ మృత్యు జరాయాత్ర నుంచి వదిలిపెట్టకుండా అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా, అందుకోసమేమో. మాతాజీ ఏది మారదంటారు? చాలా ఇప్పుడు భౌతిక ప్రభావం ప్రపంచంలో మాతాజీ. ఉంటే మారంది ఏంటి చెప్పండి మనకి? ఆత్మ ఒకటి మాతాజీ. జన్మ మృత్యు చాలా జరా వ్యాధులు మార్పు అనేది ఉంటుందా మనకి? కంటిన్యూస్ గా ఉండదు. జరుగుతూనే ఉంటుంది కదా. భక్తి మాతాజీ, భక్తి కాదు భక్తి మాతాజీ, మార్గం. అయినను మార్పు లేకుండా ఎప్పుడును ఒకే రకముగా నుండి లౌకిక వ్యవహారములను ఎందుకు అన్నారు? ఇవి లౌకిక వ్యవహారాలు అంటే ఎప్పుడు చూస్తే మనకి భౌతిక దేనికోసం చెప్పండి? ఆశల గురించి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడలేం, మార్పు అనేది ఉండదు. ఎప్పుడూ అదే కదా, మనం ఈ జీవి నుంచి ఆ జీవిలోకి, ఆ జీవిలోంచి ఈ జీవిలోకి. పోనీ ప్రతి ఏ జీవిలోకి వచ్చినా మన కోరికలు ఏంటి? ఆహార, నిద్ర, భయ, మైథున. ఈ నాలుగే కదా. ఈ నాలుగులోంచి కూడా ఎక్కడైనా మార్పు ఉందా మనకి? ఎప్పుడు చూడు ఇదే కదా, తిందామా, కడుక్కుందామా, దుడుచుకున్నామా, మళ్ళీ ఏమన్నా అవుతుందా, రేపటికి ఏంటా, ఇదే కదా మనకి. అందుకనే ఈ లౌకిక ప్రపంచం అంటే మన ఈ భౌతిక ప్రపంచంలోంచి మనం వచ్చి పోతూ ఉన్నప్పటికి కూడా మారకుండా అనేది అలాగే ఉంటుంది. అంటే ఇంకా బోర్గానే ఉంటుంది లైఫ్, అంతే కదా. ఒకరోజు చూడండి అబ్బా ఏంటి లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. అదే అలాగనమాట. అందుకని ఇది మార్పు లేకుండా అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అనమాట ఈ లౌకిక వ్యవహారాలతో మనం అవన్నీ. అది లేకుండా మనం ఎప్పుడైతే త్యజించేసి వీటన్నిటినీ త్యజించేసి ఓన్లీ భగవంతుడి యొక్క గుణగణాలతోటి వీటితోటి ఉంటామో అప్పుడు మనం ఈ దేహ ధర్మాల నుంచి విడిపోగలం అనమాట. అది ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి ఇంకా ఇది ఈ ఎలా ఉంటుంది అంటే ఈ గుణగణాలు భగవంతుడి యొక్క గుణ కథలని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఎలా అయిపోయాం, మనం ఒక ఎడిక్ట్ లాగా అయిపోయామా? 2 అయిపోయింది అంటే అమ్మో క్లాస్ ఉంది, వెళ్ళి తింటా, వెళ్ళి చూడాలి, దానికోసం ముందే గబగబా పని చేసుకోవడం, వచ్చి టెన్షన్ గా కూర్చోవడం, వినడం. ఓకే, తక్కువ మందిమే అయినప్పటికీ కూడా అది రోజు వింటం అలవాటు అయిపోయాక ఎలా అయిపోయింది అది మనకి ఒక మత్తు. అదే ఇప్పుడు చూడండి, ఎందుకు అది నిషా అనే పదాన్ని ఇక్కడ వాడారు అంటే, ఇప్పుడు తాగబోతున్నాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఓకే ఇవాళ చాలా బాధగా ఉంది, ఏం చెప్తాడు? ఇప్పుడు చాలా బాధగా ఉంది అందుకని నేను వెళ్ళి తాగేసి వస్తాను అంటాడు. నెక్స్ట్ రేపు ఇంట్లో ఏదైనా మంచి ఫంక్షన్ అయింది అనుకోండి, ఏం చెప్తాడు? మళ్ళీ అదే తాగేసుకుంటాడు. మళ్ళీ తాగేస్తుంది, ఎందుకంటే నేను ఇంట్లో చాలా ఆనందంగా ఉంది, సో ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి తాగుతాను అంటాడు. సరే ఏమి తొయ్యట్లేదు అనుకోండి, ఏం చెప్తాడు? అదే తాగుతాడు మళ్ళీ. ఏం తోచట్లేదు అందుకొని తాగాను. ప్రతి ఇంకా తాగుబోతుకి ఎవ్రీ టైము ఏంటంటే ఆ పుష్ప మాతాజీ మీది ఏదో మీది డ్రాగ్ అవుతా వస్తుంది మాతాజీ. యా, సో అలాగేంటంటే అలా మత్తెక్కిస్తుంది అనమాట మనకి. వాడు ఎప్పుడు చూడండి అది అది సంతోషమా, ఆనందమా, తొయ్యలేదా, దేనికైనా కూడా రీజన్ చెప్పి దాన్ని తాగే పనిలోనే ఉంటాడు.
సేమ్ అదే విధంగా మనం కూడా ఏంటంటే ఎటువంటి సిచ్యుయేషన్ అయినా సరే ఆ కథల్ని వినడం మొదలు పెట్టేటప్పటికి ఒక మత్తులాగా అనమాట. దాని గురించి ఆలోచించడం, దాని గురించే చెయ్యడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. అది మెయిన్ గా. అందుకని అది ఏమంటారు, అమృతంలాగా మధురంగా ఉంటుంది, ప్లస్ నిషాని ఎక్కిస్తుంది దాన్ని తాగడం మూలంగా. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనము అధికమైన రుచిని చూసామో కింద రుచులు మర్చిపోతాం కాబట్టి ఈ భౌతికమైన ఇది కోరికలు ఇవన్నీ కూడా మనము ఆటోమేటిక్ గా వదిలిపెట్టేస్తాం అనమాట. అది ఎప్పుడు పరస్పర ఓన్లీ భక్తుల యొక్క సాంగత్యంతో వింటే మాత్రమే ఇది జరుగుతుంది. ఇది మనం మెయిన్ గా అండర్లైన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కింద మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, కర్దముని ఏంటి ఇప్పుడు దాకా ఇందాకంతా వివాహం చేసుకొని భార్యతో పాటు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అది ఇది అని చెప్పున్నాడు కదా. అదన్నిటికన్నా కూడా మిగతాది ఈ మామూలుగా ఈ ఏదైతే భక్తి జీవితం ఉంటుందో అదే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే జయంతు జీవనంలో ఏంటిది ఆహార, నిద్ర, మైదున, భయం, అవి దేహ అవసరాలు. మనం మానవ జన్మ తీసుకున్నా మనకి అదే అవసరాలు అనమాట. కానీ అదే కనుక మనం ఎప్పుడైతే కృష్ణ భక్తి భావంలో ఉంటామో అప్పుడు ఏంటి అంటే ఈ దేహ అవసరాల మీద మనం అంత కాన్సన్ట్రేషన్ పెట్టమన్నమాట. ఇప్పుడు చూడండి మిగతా వాళ్ళతోటి మనం ఏం భక్తులు కాదు, ఇంకా జస్ట్ సాధన చేస్తూ ఉంటేనే మనకి అబ్బా ఏం ఫంక్షన్ అబ్బా ఏం వెళ్తాంలే, ఎందుకు ఊరికే తయారయ్యాలి వెళ్ళాలి ఎందుకులే ఇంట్రెస్ట్ ఇంతకు ముందు మీద ఇప్పుడు తగ్గిందా లేదా మనకి భౌతికమైన వాటి మీద? తగ్గింది మాతాజీ. డిఫరెన్స్ చాలా అయితే ఉంది తగ్గింది కదా. మాతాజీ. అవును ఆ ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి చూసాము అంటే ఎంతో తేడా ఉంది మనకి. ఇంకా ఇది మనం సాధన చేస్తూ ఉంటేనే నిజంగా భక్తులు అయితే ఇంకెలా ఉంటుందో చూడండి. ఇది మనం ఇంకా సాధకంలో ఉండి పూర్తిగా ఫాలో అవ్వకుండా ఇలా ఉంటేనే ఇలా ఉందన్నమాట మనకి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ భౌతిక జగత్తు కలాపాన్ని త్యజిస్తారు అని చెప్తారు. సో ఇది మనకు అర్థమవుతుందా లేదా? ఇది కరెక్టేనా కాదా? ఎప్పుడైతే మనం సాధన మొదలెడితేనే ఇలా ఉంటే, నిజంగా ఫుల్గా కృష్ణ భక్తి భావంలో ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఇవన్నీ త్యజించేస్తారు. ఇప్పుడు మన సన్యాసులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, జయపతాక స్వామి మహారాజు ఉన్నారు, ఆరోగ్యం బాగున్నా బాగోకలేకపోయినా ఎప్పుడు చూడు ప్రచారము, ఎక్కడికో చోటుకి వాళ్ళకి దేహానికి సంబంధించిన దాని మీద అసలు కోరిక అనేది ఉండనే ఉండదు వాళ్ళకి. నేను తినాలి తాగాలి, నాకు కంఫర్ట్ ఉందా లేదా, నేను ఇప్పుడు వెళ్ళగలనా లేదా, ఇవన్నీ ఏమీ లేదు. ఎప్పుడు నన్ను ఎలా చూడండి, అప్పుడే సింగపూర్ వెళ్ళిపోయారు రాజు. ఇంకా ఆరోగ్యం బాగాలేదు, ఎంత లేదు, అయినా సరే నేను సింగపూర్ వెళ్ళాలి ప్రీచింగ్ అని వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా దానిలోనే ఉంటారనమాట. సో వాళ్ళకి కాల ప్రభావం, బద్ధజీవులకి ఏంటి అంటే భూత భవిష్యత్తు వర్తమానం అనేది వాళ్ళు ఉంటారు. కానీ కృష్ణ భక్తి భావంలో ఉండే వాళ్ళకి దాన్ని దాటేసి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ యొక్క పనుల్లోనే నిర్ణీతమై ఉంటారనమాట. సో వీళ్ళకి కాల ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు, బద్ధజీవుల మీద కాల ప్రభావం అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి అంటే భౌతిక జీవనం అనిపించుటకు మనుడు వైదిక ఉత్తరుల దృష్ట్యా వర్తించవలసి ఉండును. కానీ కృష్ణ భక్తిని చేపట్టిన వాడు ఈ భౌతిక జబంధనలను గురించి వేరగుచుందడు. అట్టి భక్తులు భౌతిక కర్మ కట్టుబాటును లెక్క చేయక ధైర్యంగా నిరంతరము జన్మమృత్యులని సూర్యుని నుండి నీడ నుసుకు ఛత్రం వంటి ఆశ్రయం చెంతకు చేరుదురు. సో ఇది మనం చెప్తూ ఉన్నాం. ఎప్పుడు మాతాజీ మన సరోజిని బండారి మాతాజీ అడుగుతూ ఉంటారు, మాతాజీ మనం ఈ కట్టుబాట్లు ఇవన్నీ లెక్క చేయకుండా మనం మామూలుగా మనం భగవంతుడి సేవ చేసుకోవచ్చు కదా అని. అది ఎప్పుడు నిరంతరము కృష్ణ భక్తి సేవను పట్టుకున్న వాళ్ళే. మనం నిరంతరము చేస్తున్నామా? మనం ఉదయం మంగళారతి కాసేపు చేస్తాము, చాంటింగ్ చేస్తాము, మహా అయితే సాయంకాలం ఇప్పుడు ఒక 2 గంటలు భగవంతుడిని తలుచుకుంటాము, అంతే. నిరంతరము ఉంటున్నామా? లేదు. అలా లేనప్పుడు మనం ఇంకా కొన్ని కట్టుబాట్లను మనం ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అది హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ మనం నిరంతరం ఉండాలంటే మరి సంసారంలో కుదరదు కదా మాతాజీ. మరి మనం ఎప్పుడు ఆ స్థాయికి చేరగలుగుతాం చెప్పండి మాతాజీ. సంసారంలో ఉండి కూడా 24 గంటలు భగవంతుని తలుచుకుంటూ చేసే వాళ్ళు ఉంటారు మాతాజీ. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఇంకా అంత దూరం మనం రాలేదు. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇంకా ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. మనం ఎలా ఉంటే డ్యూయల్ మైండ్ ఉంటుంది. మనం భక్తి చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ పిల్లలతో ఎంజాయ్ చేయాలి అని రెండూ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మన పిల్లలతో అటాచ్ పెంచుకోకూడదు, మనం నామకి వాస్తే చెయ్యాలి అంటాము. కానీ అలా ఉండగలుగుతామా మాతాజీ మనము? లేదు మాతాజీ. మేబీ కొంచెం తగ్గుండొచ్చు. ఇంతకు ముందు మనము ఎక్కువ అటాచ్మెంట్, ఏది జరిగినా భయపడతా అలా ఉండేవాళ్ళం, కొంచెం భయం తగ్గి ఉండొచ్చు. కానీ ప్రేమ తగ్గింది అని చెప్పగలరా? మా అమ్మాయి లేకపోయినా నేను హ్యాపీగా ఉండగలనండి అని చెప్పగలరా?
లేదు మాతాజీ. లేదు కదా. అది ఆ స్టేజ్కి ఎప్పుడైతే అప్పుడు వస్తామో అప్పుడు అన్నమాట ఇదంతా. ఓకే. కానీ ఇది ప్రాక్టీస్ తో వస్తుంది మాతాజీ. అలా వచ్చి చేసే వాళ్ళు చాలా మంది వస్తుందా? ఉన్నారు. అదే అంటున్నా మాతాజీ, వస్తుందా లేదా అని అడుగుతున్నా వస్తుంది మాతాజీ. మాతాజీ, గ్యారంటీ వస్తుంది. రాదని ఇక్కడ ప్రపాదం. ఇప్పుడు మనకే చూడండి మాతాజీ, ఎంత గత ఒక 4-5 ఏళ్ల నుంచో లేకపోతే 10 ఏళ్ల నుంచో చేస్తున్నామా మనం ఈ సాధన. ఇంత తేడా వచ్చిందంటే ఇంకా చెయ్యంగా రాదంటారా? బట్ కానీ ఏమవుతుంది, ఇప్పుడు అదే మేమన్నా చేస్తూ ఉంటాము, మధ్యలో ఏం చేస్తాం మనం, ఎక్కడికన్నా ఏంటి జర్నీలకి ఎక్కడికన్నా వెళ్తాము, పక్క ఊర్లకి, అక్కడ వాళ్ళు మనకు ప్రసాదాలు వండిస్తారా? ఇవ్వరు. మామూలు ప్రసాదం తింటాము. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఎక్కడో చోట పప్పులో కాలేస్తాం, మళ్ళీ వెళ్తాం. ఇలా అన్నమాట, పెంచుకుంటూ తగ్గించుకుంటూ మనం. అదే అనుకుంటున్నాం, అదే ఈ జన్మలో కాకుండా ఇంకో ఎన్నో జన్మలకి వస్తామేమో, ఇప్పుడైతే మాతాజీ అలా ఏం లేదు. రాలేమేమో. ఒక్కొక్కరికి సుకృతి వలన ఈ జన్మలో లభిస్తుంది. ఒక్కసారి చూడండి, మనకి మన ఇంట్లో అని కాదు, నేను అనేది డివోటీస్ ఇంట్లో పెడతారు మాతాజీ చిన్న చిన్న. ఇప్పుడు మాతాజీ జయ ఉంది, రేవతి గోపి మాతాజీ వాళ్ళ మనవరాలు. ఇప్పుడు అది నిజంగా డివోటీ కాకపోతే అది ఎప్పుడు ఆల్రెడీ 98% ఎంతో చేసుకుని ఉంటుంది. ఆ 2% కోసం ఒకేసారి డివోటీ ఇంట్లో పుట్టింది. ఇప్పుడు చూడండి, ఇంత చిన్న వయసు నుంచి ఎంత మహారాజుల్ని కలిసింది, ఎంత మందిని చూస్తుంది. ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉంటుంది తను. ఎందుకంటే ఇంట్లో నేర్పే అమ్మ అలాగే ఉంది, నాన్న అలాగే ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ అందరూ అదే భక్తిలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా అంటూ పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఫుల్ దీంట్లో కాకుండా మెటీరియల్ గా అయిపోయిందని మనం ఎలా అనుకోగలం మాతాజీ? అవుతుంది మాతాజీ, సంభవం అది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి చెప్పలేము, ఈ లైఫ్ లో అవ్వకపోవచ్చు. భగవంతుడు చెప్పాడు కదా, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మనం ఇది మనకి ఓన్లీ డబ్బులు గిబ్బులు ఏమి మనం పట్టుకెళ్ళం, కానీ ఓన్లీ మనతో తీసుకెళ్ళగలిగేది ఏంటి అంటే మనం ఎంత భక్తి చేసామో ఆ పర్సంటేజ్ మనతోనే వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అది మాతాజీ. సో రాదు అని మాత్రం పెట్టుకోకండి మాతాజీ, గ్యారంటీగా వస్తుంది. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే దానికి కృష్ణ. మనకు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కూడా భగవంతుడు చెప్పాడు, ఏం చేస్తే మనం ఆయనకు ప్రియుడు అవుతాం అంటే సతతం కీర్తయంతో. కీర్తన తలుచుకోవడము, ఆయన గురించి చదవడము, ఆయన గురించి వినడము, ఆయన గురించి మాట్లాడడం, ఇవన్నీ కీర్తన. సతతం కీర్తయంతో మాం ఎతంతశ్చ దృఢవ్రత. మనకు ఆ దృఢంగా వ్రతంలాగా చేయాలి దాన్ని. ఈ రోజు నేను చేసిన రేపు నేను చేయను. మన ఆచార్యులు చెప్తుంటారు, 16 రౌండ్లు అయిపోయింది, దాన్ని మేకుకు పెట్టే, ఇంకా దాన్ని చూసేది లేదు, కృష్ణుని తలుచుకునేది లేదు. అట్లా మనం ఏంటంటే ఇంకా మనము ఆ స్థితిలో ఉన్నాం. ఎవరైతే దృఢంగా చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు భగవంతుడి కంప్లీట్ దాసోహం అవుతారు. నమస్యంత మాం భక్త్యా నిత్య యుక్త ఉపాసతే. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని స్మరణ, భగవంతుని పూజ, భగవంతుని సేవించడం వాళ్ళు మానరు. మనం ఏంటంటే రసరాణి మాతాజీ అన్నట్టు ఇంకా మన సాధకులం మాతాజీ, మనం ఆ స్టేజ్కి చేరలేదు. ఇప్పుడే మన సాధన మొదలు పెట్టాము. ఆ సాధన దాన్ని ఎట్లా మనం బాగా చేసుకోవాలంటే ఈ సత్సంగం ద్వారా లైక్ మైండెడ్ పీపుల్తో కలిసినప్పుడు మనల్ని ఒక ట్రాక్ లోకి తెస్తుంది. లేకపోతే ఏముంది, మన మనసు చాలా చంచలం, కొద్దిగా అవకాశం వచ్చినా అటు దూకే ప్రయత్నాల్లో ఉంటుంది. ఆ దృఢ వ్రత అయ్యేదాకా మనం ఏంటంటే మనం పట్టుకోవాల్సిన సత్సంగాన్ని, భగవంతుడి పాదాన్ని, గురువు యొక్క ఆజ్ఞని. ఓకేనా మాతాజీ? ఈజీ చేయాలి. ఓకే మాతాజీ. హరే ఓకే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. సో ఇక్కడ నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ లో అంతా మనకి ఎలాగ ఛత్రం లాగా కాలం మన మీద పనిచేయదు ఇదంతా కూడా చెప్పారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు. రెండో పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఈ సంసారం అనేది ఏదైతే మనము ఏమంటారు, మనం ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ప్రయాణించడము ఇదంతా ఉంది కదా, అది యాక్చువల్ గా అసలు కారణం. మనం భౌతికంగా మనం బాధపడడానికి కారణం ఏంటి అంటే అసలు దుఃఖం మనం ఇక్కడికి రావడానికి ఇదనమాట. సో అయితే దీన్ని ఏమన్నారు అంటే మనం సంసారం అంటాం, మనకు తెలిసిందే కదా. సో ఈ సంసారాన్ని మనం బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అనేది మనకి విశ్వనాథ చక్రవర్తి గారు చెప్తున్నారు. మన గురు అష్టకం పాడతాం కదా ఉదయాన్నే, ఏంటి స్టార్టింగ్? సంసార దావాను. సంసార దావా నవలీలలోల యా ఓకే. సో ఆ ఫస్ట్ ఏంటి మనకి, ఎవరైతే ఇప్పుడు ఇది సంసారం అనేది ఏంటిది ఒక దావానం లాంటిది. అంటే దావానలం అంటే ఏంటి, అడవిలో చూడండి ఎవరైనా ఒక మంట పెట్టాలి అంటే దానికి ఎవరైనా ప్రయత్నించి ఎవరైనా పెట్టాలా? లేదు మాతాజీ.
ఎలా అదే అవుతుంది? ఒక అలా 2 అనుకుంటా. రాకులు రాచుకొని అయిపోతుంది. అంటే మన ఇంద్రియాల రాపిడి మొదలైంది అనుకోండి, దాని అంతటా అదే మనలో దావాగ్ని అనేది పుడుతుందన్నమాట. సో దాని వలన మన కోరికలు పెరుగుతాయి. ఆ కోరికలు పెరిగినందువల్ల ఆ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళిపోతాము. దాని వలన ఏమైపోతుంది మనకి ఇంకా ఇంకా కింద పడిపోతాం తప్ప పైకి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ సంసార దావాగ్ని అనేది వస్తుందో నార్మల్ గా నీళ్లు పోసి ఆపలేము. కానీ ఎప్పుడు ఆగిపోతుంది అది? భగవంతుడు తీర్థం కుంభవృష్టి కొట్టేసినప్పుడు ఆగిపోయింది. మామూలుగా మాతాజీ, భక్తి మామూలుగా భక్తి దావాగ్ని ఎప్పుడు ఆగిపోతుంది? అడవిలో మంట వచ్చింది అనుకోండి, అది ఆగిపోవాలంటే ఏం జరగాలి? మనం ఫైర్ వర్షం ఇంజన్లతో పడాలి నీళ్లు పోసి మాతాజీ. వర్షం పడాలి మాతాజీ, పెద్ద వర్షం వర్షం పడాలి. పడాలి. ఓకే, వర్షం పడాలి. సో అలా వర్షంలాగా భగవంతుడి కరుణ అనుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడి కరుణ ఎలాగా వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? మేఘాల ఆకాశం నుంచి కదా? కృష్ణ ఆకాశ భక్తి. మేఘాలు కురిపిస్తాయి కదా వర్షం. మాతాజీ అలా గురు ఆ, గురు అనే మేఘం మాతాజీ. గురువు కరెక్ట్ నుంచే వస్తుంది మాతాజీ. కరెక్ట్ మాతాజీ. మనకి గురు యొక్క గురు కృప అనేది మనకి మేఘం లాంటిది. ఆ గురు కృప ద్వారా మనము ఆయన చెప్పిందంతా కనుక మనం ఫాలో అయ్యాము అంటే దాని ప్రకారంగా మనకి వర్షం లాగా కురుస్తుంది. భగవంతుడి యొక్క కరుణ అనేది మన వర్షం లాగా మన మీద పడుతుంది. ఆటోమేటిక్గా ఆ వర్షం ఎప్పుడైతే పడుతుందో దావాగ్ని అనేది చప్పగా చల్లారిపోతుంది. అంటే మనలో ఉన్న కోరికలు, ఈ భౌతికమైన కోరికలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు మనము హ్యాపీగా భగవద్ధామం చేరగలుగుతాం. అంటే సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఇందాక మీరు అడిగిన దానికి కూడా ఇక్కడే ఆన్సర్ వస్తూ ఉంది. గురువు ఏది చెప్తారో, ఒక మేఘం వర్షం ఎలాగో కురిపిస్తుందో అదే విధంగా భగవంతుడి కరుణ అనేది మనకి గురువు ద్వారా వస్తుంది అనమాట. అది మెయిన్ మనం చేయాల్సింది. సో ఇది మనకి విశ్వనాథ చక్రవర్తులు గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఎవరైతే రోజు ఉదయాన్నే లేచి ఈ గురు అష్టకాన్ని పాడి ఆరతి చేస్తారో వాళ్ళకి స్వయంగా రాధాకృష్ణ యొక్క సేవ దొరుకుతుంది, అలా భాగ్యం దొరుకుతుంది అని చెప్తారు. అందుకే మన అందరికి ప్రపాదుల వారు కూడా ఏం చెప్పారు? ఉదయాన్నే లేవండి, సంసార దావా పాడి భగవంతుడిని లేపి ఆరతి చేయండి, మంగళ ఆరతి అని చెప్పేసి చెప్పారనమాట. సో మాతాజీ అది హరే కృష్ణ మాతాజీ. ఒక్క చిన్న చెప్పండి మాతాజీ. మాతాజీ, ఆ మొత్తం అష్టకం అంతా చేసే వరకు హారతి ఇస్తూనే ఉండాలి మాతాజీ. అవును మాతాజీ, యాక్చువల్ గా మీరు మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా ముందే అయిపోతుంది. మా తర్వాత మేము హరే కృష్ణ అవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఆ అష్టకంతో ఆరతి అయిపోదు మాతాజీ. ఎందుకంటే మనం అన్ని యూజ్ చేస్తాం కదా. ఫస్ట్ వచ్చేసి మనము అగరబత్తి, ఆ తర్వాత వచ్చేసి దీపము, తర్వాత వాటర్ తోటి భగవంతుడి స్నానం చేయించినట్టు, తర్వాత క్లాత్ తో తుడుస్తాము, ఆ తర్వాత పువ్వులు ఆఫర్ చేస్తాము, ఆ తర్వాత వించారము, ఈ రెండు ఉంటాయి కదా, చామర వించారం, ఈ రెండు చూపిస్తాం. సో వీటన్నిటికీ ఆల్టర్ లో ఉన్న ఫొటోస్ అన్ని ఆ పరంపరకి చూపించాలి అంటే టైం పడుతుంది. సో ఈ ఆరతిలో ఓన్లీ అష్టకం సరిపోదు. మా తర్వాత నమామం విష్ణు పాదాయ, లేకపోతే మా గురువు గారు ఎవరంటే ఆ గురువు గారిని యాడ్ చేసుకుంటూ పాడుకొని లాస్ట్ లో హరే కృష్ణ మహామంత్రంతో ఎండ్ చేస్తాం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ మెయిన్ మనకి ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎప్పుడైతే మనం వీటన్నిటి నుంచి, ఈ బద్ధ జీవనం నుంచి బయటపడాలి, ముక్తి కావాలి అని కానీ ఏదైనా అనుకున్నామంటే భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి. ఆ భగవంతుడి పాదాలు కూడా గురువు చెప్పిన ద్వారా మనం ఆశ్రయించవచ్చు. సో దానికి ఏంటి అంటే శ్రవణ కీర్తనలు అనేది ముఖ్యం అన్నమాట. అసలు భక్తి అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క కర్మల్ని శ్రవణ కీర్తనలు చేయడమే అసలైన భక్తి యోగం అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు మాత్రమే ఈ భౌతిక అస్తిత్వం ఏదైతే కోరికలు ఉంటాయో వాటి నుంచి బయటపడగలుగుతాము. లేకపోతే అప్పటి వరకు కూడా మనంతట మనము బయటపడిపోదాము అని ట్రై చేయడం అనేది అస్సలు జరిగే సమస్య కాదు. ఎప్పుడైతే మనము ఈ ఏమంటారు భౌతికంగా ఉండే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టేసి గురువు చెప్పిన వాటిని ఫాలో అవుతూ మనము ఎప్పుడైతే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలని ఆ సత్సంగంలో వింటూ మనం ముందుకు వెళ్తామో దాన్నే తద్గుణవాద సీధు అనేసి చెప్పబడింది అనమాట. సో ఇందాక దీని గురించి అంతా కూడా నేను చెప్పాను. ఏంటి అంటే భగవంతుడి యొక్క గుణగణాలు అమృతం మధురంగా ఉంటాయి, అవి మత్తెక్కించేలాగా ఉంటాయి అనేసి, వాటి వలన మాత్రమే మనము బయటపడగలము అనేది మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ శ్రవణ కీర్తాలు పరస్పరం ద్వారా మనం చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది మనకి 11th క్యాంటోలో 3rd చాప్టర్ 30th శ్లోక ఉంటుంది. ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే తీసుకోండి మాతాజీ.
శ్లోక నాకు అంత ఎక్కువగా గుర్తులేదు, పరస్పరానుకథనం అని అలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం అలా కథలని పరస్పరం అందరం ఉండి వింటామో దాని వలన 4 రకాలైన లాభాలు వస్తాయి అని చెప్పి చెప్తారనమాట. ఒకటి వచ్చేసి పుణ్య అన్నమాట, అంటే మనకి ఈ పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటి అంటే దోస్తు, అంటే మనము ఏమంటారు ఫ్రెండ్షిప్ అనేది భగవంతుడితో కానీ అదే వేరే అంటారు, మనం ఎవరితో అయితే మనం చదువుతూ ఉంటాం భక్తులతోటి వాటితో సాంగత్యం అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా మధుతుష్టి, అంటే మనకి సంతుష్టి అనేది ఆనందం అనేది మనకి అంతే కదా. చూడండి ఇప్పుడు మనం ఏదైనా భగవంతుడి గురించి కొంచెం చేసాము విన్నాము అంటే మనకు వచ్చే ఆ తృప్తి ఆనందం చాలా బాగుంటుంది. సో ఈ శ్రవణం కీర్తనం చేసినప్పుడు మనకి ఆ తృప్తి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. నాలుగోది ఏంటి అంటే భౌతిక కోరికల నుంచి మనము బయటపడతాము అనేది. ఈ 4 కూడా మనకి ఆ 11వ క్యాంటు 3వ చాప్టరు 30వ శ్లోకాలో ఉంటుంది అనమాట. సేమ్ మాతాజీ చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి శ్లోకాలు. మూడో అధ్యాయమా? 3వ అధ్యాయం 30వ శ్లోక మాతాజీ 11. పరస్పరానుకథనం అని వస్తుంది. ఓకే. సరే, భావం చదవనా? శ్లోకం లేదా? బాగా చదవండి. భక్తులతో కలిసి భగవన్ మహిమలను కీర్తించుటకు భక్త జన సాంగత్యమును మనుజుడు నేర్వవలెను. ఈ పద్ధతి పరమ పావనమైనది. ఈ విధముగా భక్తులు తమ ప్రేమమయ స్నేహమును వృద్ధి చేసుకున్నప్పుడు పరస్పరానందమును సంతుష్టిని పొందగలరు. ఈ విధముగా పరస్పరము ప్రోత్సాహపరుచుకొనుచు వారు సకల దుఃఖ కారకముగు భౌతికేంద్రియ భోగమును త్యజింపగలుగుదురు. పరస్పరానుకథనం పావనం భగవదస్య మిథోరతిర్మిథ స్తుష్టిర్నివృత్తిర్మిథ ఆత్మనం. అది మనం ఎలా వెళ్ళగలము అంటే ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటూ పోవడం వల్ల మనం వెళ్ళగలుగుతాము అనేది మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు 18వ శ్లోకాలు ఇంకా అంతేనా, ఇంకా ఏమన్నా లాభాలు ఉన్నాయా అనేది మనకి 18వ శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. నా తేజ రాక్ష చెప్పండి మాతాజీ. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ తాగుబోతు గురించి, అదే ఒక్క భక్తుడికి కూడా వర్తిస్తుంది కదా మాతాజీ. అంటే భక్తుడు కూడా కష్టం వచ్చినప్పుడు భగవంతుని తెలుసాడు కష్టం వచ్చిందని, సుఖం అలా వచ్చినప్పుడు మళ్ళీ ఉండాలి భగవంతుని మాతాజీ. తెలుసాడు కదా. అంతే, ఆ తాగుబోతు ఎప్పుడు ఏదో ఒక రకంగా, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఖాళీగా కూర్చున్నాం, అప్పుడు ఎందుకు ఖాళీ కూర్చున్నాను, వెళ్ళి కాసేపు భగవంతుడి కథ విందాము, లేకపోతే ఒక లెక్చర్ విందాము, లేకపోతే అక్కడ క్లాస్ అవుతుంది వెళ్ళి విందాము, లేకపోతే కొంచెం చదువుకుందాము, ఇట్లా అన్నమాట. సో అలా మన 24 గంటలు వాడు ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటారో మన థాట్ కూడా అలాగే భగవంతుడి మీద ఉండాలి. వాళ్ళకి తాగు మీద ఉంటే వాడికి మందు ఆలోచిస్తూ ఉంటాడు, మనము భగవంతుడిని ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుడి గురించి ఆలోచిస్తున్నా, అదే ఎస్ అనిపించింది మాతాజీ. భక్తుడు అవును కూడా మాతాజీ. వర్తిస్తుంది. హరే కృష్ణ. అంటే అక్కడ పీయూష అని వచ్చింది, ఎందుకంటే అది అలా అంత మొత్తం మైకం కలిగిస్తుంది మనల్ని. ఆటోమేటిక్ ఏంది ఇంద్రియ వాటి వైపు మనము మొగ్గు చూపం అనమాట, ఇంకా దీని మీదే ఉంటాయి. సో అప్పుడు ఇంకా టైం లేదు కదా మాతాజీ, ఇంకెక్కడ ఆలోచిస్తాం మనం వేరే వాటి గురించి, చెప్పండి. ఒక 5 నిమిషాలు దొరికినా కూడా ఒక మాల చేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది మాతాజీ. అవును, హరే అలా కృష్ణ. అలా అలా రావాలి. ఆ స్టేజ్ వస్తే చాలా గ్రేట్. అది రావట్లేదు అనుకోండి, నాకైతే అది వేరే విషయం. न तेज మీరెక్కడా राक्ष ఇదెక్కడా? भ्रमिरायुरेषां त्रयोदशारं 300 षष्टिपर्व షణ్యేమ్యనంతచ్చది యత్రినాభి కరాలస్రోతో జగతాచ్చిత్యధావత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి నాగమణి మాతాజీ. నేజరాక్షభ్రమిరాయురేషాం త్రయోదశారం 300 షష్టిపర్వ షణ్యేమ్యనంతచ్చది యత్వినాభి కరాళస్రోతో జగతాచ్చిత్యధావత్. త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మం యొక్క అక్షముపై పరిభ్రమించుచుండును. అది 13 ఆకులను 360 సందులను 6 అంచులను అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉన్నది. ఆ చక్రపు పరిభ్రమణమును సమస్త సృష్టి యొక్క ఆయువును తగ్గించి వేయుచున్నను. దాని ప్రచండ వేగము భక్తుల ఆయువును తాకజాలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళకేంటి భగవంతుడు గొడుగులాగా పనిచేస్తూ ఉండి, ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, వాళ్ళ మీద కాల ప్రభావం అనేది ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా ఈ భక్తులకి ఆ ఆయువు అనేది, అంటే మనకి ఏదైతే మనకుందో, మనకి మామూలుగా ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఒక రోజు గడిచింది అంటే ఓకే, మనం బర్త్డే చేసుకుంటున్నామంటే ఆనందంగా క్యాండిల్ వెలిగిస్తాము, పార్పేస్తాము. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఏమవుతుంది, మనకి మనం
జీవనం అనేది తగ్గిపోతూ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవట్లే. నా బర్త్డే వచ్చిందని ఆనందంగా సెలబ్రేట్ యాక్చువల్గా బాధపడాల్సిన టైం. అయ్యో, ఒక సంవత్సరం అయిపోయింది, ఏం చేశాను నేను ఈ సంవత్సరంలో, ఏమైనా ఒక మంచి మరణానికి పని దగ్గర చేశానా? అవుతుంటాము మాతాజీ. ఏంటి మాతాజీ? మరణానికి దగ్గర అవుతుంటాము. మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. ఎస్ మాతాజీ, కరెక్ట్. ఓకే, అందుకే మనకి ఇస్కాన్ లో ఎప్పుడు ఏం చెప్తారు? హౌ టు లివ్, హౌ టు డై. అదే కదా మన హౌ టు లీవ్ ద బాడీ, అది మెయిన్. హౌ టు లివ్, హౌ టు లీవ్, ఇదే మనం నేర్చుకుంటాం ఇక్కడ. కానీ మనకి ఇక్కడ జనాలందరూ ఏంటంటే హౌ టు లివ్, ఎంత బాగా బతకాలి అనేదే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. సో అది వాళ్ళకి ఈ కాల ప్రభావం అనేది కూడా వాళ్ళ మీద పడుతుంది. అంటే ఏంటి, అసలు ఇంక మనం చనిపోమనే, మనకంటే ఇంకా మన మన దగ్గర సెకండ్లు టైంలు ఇవి పనిచేయవా మన మీద భక్తులుగా ఉంటే? ఏంటంటారు దాని అర్థం, కాల ప్రభావం ఉండదు అంటే? చనిపోతాం మాతాజీ, అందరికీ చనిపోతాము, కానీ చేస్తాం మాతాజీ. శరీరానికి విలువ ఇవ్వరు. అంటే మన ఆత్మ బ్రతికే ఉంటుంది. కొత్త శరీరాన్ని తీసుకుంటే కొత్తగా మాతాజీ, మళ్ళీ మనం ఎప్పుడైతే మనము భక్తులుగా అవుతాము, ఎక్కడికి వెళ్తాం అనుకున్నాము? గోలోకానికి. గోలోకానికి వెళ్తాం. అక్కడ కాల ప్రభావం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు కదా. మరి అదే కదా, ఎందుకు అంత ఆలోచించారు, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆలోచించారు మీరు. ఓకే, ఇక్కడ ఈ కాలం అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇందులో చెప్తూ ఉన్నారనమాట. ఇది అంటే 13 ఆకులు అంటే యాక్చువల్ గా నెలలు అని అనమాట. ఏదైతే ఈ బ్రహ్మం అని ఉంటుంది కదా, దాని అది చక్రం, ఇది మనకి ఈ కాలచక్రం చెప్తూ ఉంటారు కదా మాతాజీ, ఈ కాలచక్రం అనమాట. ఈ దీంట్లో ఏంటంటే 13 నెలలు, ఆకులు అంటే అది 13 నెలలు. 13 నెలలు ఎందుకు వస్తుంది మనకి? 12 నెలలే కదా. మరి ఏంటి ఇంకో నెల ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా? అధిక మాసం. మనకి 3 సంవత్సరాలకు ఒకసారి పురుషోత్తమ మాసం అని వస్తుంది, అధిక మాసం మనము అదనమాట. అందుకని 13 నెలలు. 360 సందులు అంటే రోజులు అనమాట. 360 రోజులు అనమాట. 6 అంచులు అంటే 6 ఏంటి చెప్పండి మనకి? ఋతువులు. 6 ఋతువులు. అసంఖ్యాకములకు పత్రములు అంటే నిమిషాలు. ఎస్ మాది, సెకండ్లు నిమిషాలు ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే, సో అవి మనం లెక్క పెట్టగలమో ఎన్ని సెకండ్లు ఉన్నాయి అనే దానికి చాలా కష్టం. నిమిషాలు సెకండ్లు చెప్పాలంటే అవన్నమాట. సో అలాంటి ఏదైతే ఒక ఆయువును కలిగించి ఉందో అలాంటిది నార్మల్ గా మనకి ఒక రోజు గడిచింది అంటే ఆయువు తగ్గిపోతున్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఈ ఆయువు అనేది ఉండనే ఉండదు. సేమ్ మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శ్రవణము కీర్తనము రోజు చేస్తూ ఉంటామో వాళ్ళకి ఆయువు అనేది వాళ్ళ మీద పని చేయదు అని ఒక శ్లోక ఉంది. ఎవరికైనా గుర్తుందా? ఆయుర్హరతి వైపుంసాం, ఎవరికైనా గుర్తుందా? సెకండ్ క్యాంటో 3rd చాప్టర్ లో వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ ఈ శ్లోక తర్వాత వెంటనే వచ్చే శ్లోకానే అనమాట ఇది. 10వ శ్లోక అదైతే 17వ శ్లోక ఇది అనమాట. ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్యర్తే యత్క్షణానీత ఉత్తమ శ్లోక వార్తయ. సో వాళ్ళకి ఎలా అయితే ఒక రోజు గడుస్తుందో, సూర్యుడు అస్తమించడం మళ్ళీ ఉదయించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఉత్తమ శ్లోక భగవంతుడి యొక్క శ్లోకాలు చదవడం అవైతే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఆ దినం అనేది వాళ్ళ మీద ఈ సూర్యుడిది ఇది ఏమీ కూడా ప్రభావం చూపించదు. అంటే మీనింగ్ ఏంటంటే అలా అని కాదు, మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథలు ఇవన్నీ చెప్తూ ఉంటామో ఆ ప్రభావం మన మీద పడదు అని. అంతే తప్ప మనకి అబ్బా వయసు తగ్గిపోదు, మనం 100 years అయినా చచ్చిపోము, ఇలా కాదు వాళ్ళ ప్రభావం చూపించదు అంటే అదనమాట. ఓకే, ఇక్కడ మెయిన్ గా ప్రపాదుల వారు అదే చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఎప్పుడైనా సరే మనకి అతి ఘోరమైన ప్రమాదం ఏమైనా మన లైఫ్ లో ఉంది అంటే జన్మ మృత్యు జరా వ్యాధి, ఇదే తప్ప ఇంకోటి ఏమీ లేదు. మనం ఒక దేహం నుంచి ఇంకో దేహాన్ని ఆత్మ ఏదైతే వెళ్తూ ఉందో అదే ఘోరమైన ప్రమాదం అనమాట. ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడాలి అంటే ఒకటి మనకి ఉపయోగం. హరిం వినాన శృతిం తరంతి అంటే భగవంతుడి యొక్క కరుణ. ఆయన కరుణ అనేది లేకుండా మనము ఈ బయటపడడం అనేది జన్మమృత్యు చక్రాల నుంచి బయటపడడం అనేది జరగదు. అది వేదాల్లో చెప్పారు, మనకు భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు, ఎన్నో రకాలుగా ఆచార్యులు చెప్పారు, ఎన్నో రకాలుగా మనకు చెప్పారు. సో అది ఎలాగా అంటే ఆ కరుణ ఎలా సంపాదించాలి అంటే మళ్ళీ ప్రపాదుల వారు భగవంతుడి యొక్క దివ్య కర్మల్ని లీలల్ని అన్నిటినీ కూడా మనము ఎప్పుడు చదువుతూ వింటూ ఉండడం మూలంగా వాటిని అర్థం చేసుకోవడం మూలంగా మన ప్రతి జన్మ మృత్యు అది ఎక్కడుంది మనకి
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఎప్పుడైతే భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి మనము అవి దివ్యాలు వాటిని గురించి విని నేర్చుకొని అవలంబించాము అంటే మన ఈ జన్మ వృత్తి వాటిని గురించి మనం అసలు వాటిలో బయటపడతాము. వాటి గురించి భయపడను కూడా భయపడము అనేది మనకి భగవద్గీతలో చెప్పుందనమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏదైతే మనకి కాలచక్రము ఇది అని చెప్పారు కదా, ఇదంతా కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉపయోగించి దీని ద్వారా మనకి జ్యోతిషం అనేది మనకు రాస్తూ ఉంటారనమాట. మనం ఈ రోజు పుట్టాము, మన గణనం ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని రాస్తూ ఉంటారు కదా, అదనమాట. సో ఇది ఇక్కడ ప్రపాదులు వచ్చే ఋతువులు 6, చాతుర్మాసంగా పిలువబడే 4 నెలల కాలము కలదు. అటువంటి కాలంలో 3 కలిసి 1 సంవత్సరం అంటే 12. వైదిక జ్యోతిష గణం ప్రకారం మనకి 13 అధిక మాసం, ఇది మనం చెప్పుకున్నాం మల మాసం అంటారు అని కూడా ఇది చెప్పుకున్నాం అనమాట. సో ఇది బ్రహ్మం పైన అది చక్రం లాగుండి దాని మీద ఈ కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది అనేది నేర్చుకున్నాం. సో మెయిన్ గా మనం ఇందులో తీసుకోవాల్సింది ఏంటి అంటే, మనం భగవంతుడి యొక్క కరుణ లేకుండా ఈ జన్మృత్యు జరాచక్రం నుంచి బయటపడలేము. సో ఆయన కరుణ అంటే ఏంటి అంటే, భగవంతుడి యొక్క దివ్య గుణాలని లీలల్ని మనము అర్థం చేసుకొని దాన్ని పాటించడము. అది ఎలాగంటే గురువు గారి కరుణతో జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం ముందు శ్లోకాలో. సో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి కాల ప్రభావం అనేది ఉండదు. సరే ఇది ఏమైనా మనకి నెక్స్ట్ లైఫ్ కి మనకు ఉపయోగపడుతుందా అంటే మనకు ఉపయోగపడుతుంది. స్వల్పం అప్యస ధర్మస్య త్రాయతో భవత. అది ఎక్కడ పెద్ద చిన్న పని కూడా మనం చేసినా కూడా అది మనకి పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది అనమాట. సో భక్తులకి ఇందాకటి ఈ శ్లోకాల్లో కలిపి కాల ప్రభావం ఉండదు వాళ్ళకి. ఇంకోటి ఏంటి మనం ముందు శ్లోకాల్లో నేర్చుకుంది, భౌతిక కోరికల నుంచి వాళ్ళు బయటపడతారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. సో 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడు. ఏక స్వయం సన్ జగత శుశ్రూక్షయా ద్వితీయాత్మాన్నది యోగమాయయా సృజస్యధ పాసి పునర్గ్రసిష్యసే యథోర్ననాభిర్భగవన్ స్వశక్తిభిః. హరే కృష్ణ మాత చదవాలమ్మా. చదవండి సార్. ఏకం స్వయం సను జగతా శ్రీ సృక్షయా ద్వితీయాత్మా నది యోగ మాయయా సృజస్య దాపాపి పునర్గసిష్యసే యదోర్ధనాభిర్భగవాన్ సశక్తిభిః. ఏ ప్రభు, నీ ఒక్కడవే విశ్వంలను సృజింతువు. ఓ దేవదేవ, సాలెపురుగు తన సశక్తిచే గూడును నిర్మించి తిరిగి లయింపజేయనట్లుగా ఈ విశ్వం నన్ను సృజింపజేయ గోరుచు నీవు నీ స్వశక్తిచే యోగమాయ ఆధీనంన ఉండునట్టిది వీనిని సృష్టించి పోషించి తిరిగి లయింపజేయుదు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మరి మనకి రావచ్చు, ఎందుకు నీ భగవంతుడి వల్లనే ఎలా అవుతుంది, మనల్ని ఎలా ఈ జన్మృత్యు చక్రం నుంచి ఎలా బయటపడేస్తాడు అనేసి మనకి డౌట్ రాకముందే ఇంకా కర్తముని చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు, ఈ విశ్వాన్నంతా కూడా సృష్టిస్తుంది ఎవరు అంటే నువ్వే. దాని నుంచి బయటపడేయడం కూడా ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళకి ఈజీ కదా, బయటపడేయడం అనేది చాలా ఈజీ కదా. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తామో వాళ్ళని కోరుకుంటామో అది చాలా ఈజీ అనమాట. అందుకని నువ్వు ఒక్కడివే ఈ విశ్వాన్ని సృజించేది. ఎలాగా అంటే, ఒక సాలెపురుగు ఏ విధంగా అయితే దాని గూడుని నిర్మించుకుంటుందో మళ్ళీ తిరిగి అవసరం లేనప్పుడు ఏం చేస్తుంది, చోట పెట్టుకుంటది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో చోట మళ్ళీ గూడుని పెడుతుంది, మళ్ళీ చోట పెట్టేస్తుంది, మళ్ళీ వెళ్ళి ఇంకో చోట పెట్టుకుంటది. సో దానికి కావాలనుకున్నప్పుడు నిర్మించుకుంటది, లేనప్పుడు దాన్ని చంద్రబందర చేసేసి తీసేసుకొని వెళ్ళిపోగలుగుతుంది అనమాట. సేమ్ భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు, సృష్టి స్థితి లయ ఎవరు చేస్తున్నారు, భగవంతుడే చేస్తున్నాడు. ఆయన కోరిక కలిగినప్పుడు సృష్టిస్తాడు, ఆయనకి వద్దు ఇంకా టైం అయిపోయింది అనుకున్నప్పుడు తీసుకెళ్లిపోతాడు. ఇందాక మాత చదివినప్పుడు మనం అందరం కూడా భగవంతుడి యొక్క నిద్రలో ఉంటాం, మనం లోపల ఆయన పొట్టలో ఉంటాము. ఓకే, ఇంకా తర్వాత టైం అయినప్పుడు ఓకే సరే పదండి సృష్టిద్దాము అనుకున్నప్పుడు ఆయన మళ్ళీ రమాదేవి వైపు చూడడం, రమాదేవి వెళ్ళి అక్కడ మళ్ళీ పార్వతీదేవి వైపు చూడడం, పార్వతీదేవి వచ్చేసి మళ్ళీ కాలశక్తి శివుడితో కలవడం, మళ్ళీ మనం అందరము బయటికి రావడం. మనం ఇప్పుడు అంతా చూస్తున్నాం, బ్రహ్మ రావడం, గర్భోదక సాయి విష్ణువులు. సో ఈ విధంగా మనము ఈ క్రియేషన్ అంతా సృష్టి అంతా కూడా
మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, ఈ సృష్టిని ఎలా చేస్తున్నాడు భగవంతుడు అంటే నీ యొక్క స్వశక్తి చేత, నీ యొక్క యోగమాయ ఏదైతే ఉంటుందో నీ స్వశక్తి చేత నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే, అంటే నువ్వు కావాలనుకున్నప్పుడు కాదు, నువ్వు అనుకొని నీ అంతట నువ్వు నీ స్వశక్తి చేత నువ్వు ఈ సృష్టి స్థితి లయ అనేది చేస్తున్నావు. ఏ విధంగా చేస్తున్నావు అంటే ఎలా అయితే ఒక సాలెపురుగు చేస్తుందో స్వశక్తితోటి, అలాగే నువ్వు కూడా చేస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇందుకనే కింద ప్రభుపాదుల వారు కూడా మనకి సేమ్ ఆ టైప్ లోనే మనకి, ఎందుకు అంటే ఎప్పుడైతే మన సాలిపురుగు తాను ఇదంతటా అదే గూడు నిర్మించుకుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వదిలేసి తీసేయగలుగుతుంది అనమాట. అది ఎలాగా? లాలాజలంతో నిర్మిస్తుంది, అంతే కదా, దాని సలైవానే కదా లాలాజలం లాగా వస్తుంది, దాంతోనే మనకి ఏమంటారు తాలిగూడు అనేది తయారు చేసుకుంటుంది అనమాట. అలాగే ఇక్కడ భగవంతుడికి ఆకారం లేదు అని చెప్పే వాళ్ళకి ఈ శ్లోక కరెక్ట్ గా సరిపోతుంది అనేది ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడికి ఆకారం లేదు అని చెప్తారు. ఇక్కడ సాలిపురుగు దాని యొక్క లాలాజలంతో తీసుకొని చేస్తుంది అన్నప్పుడు భగవంతుడికి కూడా రకరకాల శక్తులు ఉన్నాయి. అంటే భగవంతుడికి శక్తులు ఉన్నాయి అంటే భగవంతుడికి ఒక ఆకారం లేకుండా శక్తులు ఉంటాయా లోపల? ఉండవు కదా, జరగదు కదా అది. సో అందుకొని ఈ శ్లోకా ద్వారా మనకి మెయిన్ ప్రభుపాదుల వారు చెప్తుంది ఏంటి అంటే మనకి సృష్టి చేసే భగవంతుడికి ఆకారం లేదు అనేది అది శుద్ధ తప్పు, అది ఈ శ్లోకా ద్వారా మనం నిరూపించవచ్చు అనేది చెప్తున్నారనమాట. అదే విధంగా భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి యొక్క సృష్టి మరియు వ్యక్తీకరణము సృష్టికర్త నిరాకారాన్ని చెయ్యబోదు. మనకు ఒక ఆకారం ఉన్నప్పుడు మనం సృష్టించే వాళ్ళకి లేదు అనడం, కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా, అది కరెక్ట్ కాదు అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, అందుకే భగవంతుడు ఎప్పుడు సచ్చిదానందం అనేసి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తామో వాటిని ఆయన ఆలకించి మనకి కరెక్ట్ అనుకున్నప్పుడు వాటిని పూర్ణం చేస్తాడు. కానీ కొన్ని కరెక్ట్ కాకపోయినా మనం మరీ గుచ్చి గుచ్చి అడిగామనుకోండి, సరే మీ కర్మ అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం చెప్పారు, భగవంతుడు ఆయన కావాలనుకొని భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు అన్నారు. అది కరెక్టా మాతాజీ? భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు కావాలని సృష్టించాడా? మన కోసమే కదా మాతాజీ, లేదు. ఆత్మలు మరి ఎవరికి మన డౌట్ రాలేదు అదేంటి మాతాజీ ఇలా వచ్చింది అని. అందుకే మళ్ళీ మనకు ఆ సందేహం వస్తుందని ఫస్ట్ ఏమో నీ స్వశక్తితో నువ్వే సృష్టించి చేస్తావు, నువ్వే గొప్ప అని చెప్పి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం అనేది యాక్చువల్గా నీ కోసం కాదు, మేము కోరాం కాబట్టి మా కోసం సృష్టించావు. అంటే ఎలాంటి వాళ్ళు ఏమి కోరుకుంటే నువ్వు అది చేయడానికి రెడీ అవుతావు. సో ఇప్పుడు నేను వైఫ్ని అడిగాను కాబట్టి నాకు వైఫ్ నీయడానికి రెడీగా, అంటే నువ్వు కోరిక తీరుస్తావు అని చెప్పే విధంగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ శ్లోకాలు. హరే ఇది కృష్ణ చెప్పి మాతాజీ, చెప్పండి 18వ మాతాజీ. శ్లోకంలో ఇక్కడ అధిక మాసాన్ని మలమాసం అని అన్నారు. అవును అర్థం మాతాజీ, ఏంటి మలమాసం మాతాజీ? అంటారు కదా మాతాజీ. ఆ టైంలో ఏమంటారు ఎవరికి పితృదేవతలకి అవి పెడతారు కదా మాతాజీ. ఆహాహా, ఓకే. అందుకే ఆ టైంలో ఏమి ముహూర్తాలు ఉండవు, పెళ్లిళ్ళు ఉండవు, ఉహు. ఏమీ ఉండవు కదా, అందుకని ఓకే, దాన్ని మలమాసం అని కూడా అంటాం. మలమాసం. ఓకే, హరే కృష్ణ. నైతద్భతాదీశ పదం తవేప్సితం యన్మాయయా న సంతునుషే భూతస్ అనుగ్రహాయస్త్వపి యర్షిమాయయా లసత్తులస్య భగవాన్ విలక్షితః. చదవండి చదవమంటారా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ. నైతద్బదాధీశ పదం తవేప్సితం యన్మాయయా సంతనుషే భూత సూక్ష్మం అనుగ్రహయాస్త్వపి యర్హి మాయయా లసత్తులస్య భగవాన్ విలక్షితః. ఓ దేవా, అది నీ ఈప్సితం కాకునను కేవలం మా ఇంద్రియ సంతుష్టి కొరకై నీవు స్థూల సూక్ష్మాంశ పూర్ణమగు ఈ జగత్తును సృష్టింతువు. తులసిమాల అలంకృతమైన నిత్య రూపమున నీవు నాకు దర్శనం మొసగితి. నీ నిర్హేతుకము కరుణ నాపై కురియుగాక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక నీ స్వశక్తితోటి నీ యోగమాయా శక్తితోటి నువ్వు సృష్టించావు, అది నువ్వు కావాలనుకున్నప్పుడు ఎలా అయితే సాలిగూడు కావాలనుకున్నప్పుడు సృష్టించి కావాలన్నప్పుడు తీసేస్తుందో అలాగని చెప్పి మళ్ళీ వెంటనే ఏం చెప్తున్నారు, అది కాదు యాక్చువల్గా. నువ్వు ఎందుకు అంటే ఇది నీ ఈప్సితం, నీ యొక్క కోరిక కాకపోయినా కూడా మా యొక్క ఇంద్రియ సంతృష్టి కొరకు నువ్వు ఈ విధమైన భౌతిక సృష్టిని
సృష్టించావు అని చెప్పి. మనకెందుకు ఈ భౌతిక జగత్తు కూడా స్థూల సూక్ష్మాంశ పూర్ణమగు. ఎందుకంటే మనకి దేహాలు చూడండి ఎలా సూక్ష్మం లోపల ఇన్నర్ గా ఒకటి ఉంటుంది, మళ్ళీ స్థూలం మనకి బయట కనపడేది ఒకలాగా ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క ఏలా ఉంటాయి, ఈ విధంగా మనకి సంతృప్తి కలిగించేలాగా, మనకి సంతృష్టి కలిగించేలాగా మనకి భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు అని చెప్పి నువ్వు మా కోసమే కదా సృష్టించావు అని చెప్పేసి నువ్వు ఎలా ఉంటావు, నువ్వు భగవంతుడివి, నువ్వు ఎలా ఉంటావు అంటే ఎప్పుడు తులసి మాలతోటి అలంకృతమై ఉంటావు. అలాంటి నీవు నాకు దర్శనం ఇచ్చావు నువ్వు. ఇంకా అదే విధంగా నా మీద కరుణ కూడా చూపించి నాకు కావలసిన కోరికను నెరవేర్చు అని చెప్పేసి భగవంతుడిని అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటి అంటే భగవంతుడు మనము ఏమి కోరుకుంటే ఏ యథామాం ప్రపద్యంతే ఆ విధంగా మనందరి మీద కూడా ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు అనమాట. సో దానికి ఎంత కరుణామయుడు అనేది ఇక్కడ కింద మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ మన కోసం అవసరం లేకపోయినా కూడా ఈ భౌతిక జగత్తు, ఎందుకంటే మనం అందరమే భోగించాలి అని కోరుకున్నాము. ఎలా అయితే మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్, ఒక పిల్ల ఉండి నాకు స్టవ్ కావాలి నేను వంట వండుతాను అంటే వద్దు వద్దు అంటాము. కానీ ఇంకా గొడవ చేస్తే ఏం చేస్తాము, ఆట బొమ్మలు మనకి చిన్నప్పుడు అంతా మనం ఆడుకున్నాం, చెక్క బొమ్మలు ఉండేవి అన్నీ కూడా. ఇప్పుడేమో ప్లాస్టిక్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో అవన్నీ కొనిస్తున్నాం, వాళ్ళు దాంతో ఆడుకొని ఓ మేము నిజంగానే వంట వండాము చేసాము అని అనుకుంటూ ఉన్నారు. సేమ్ అదే విధంగా మనకి వద్దు వద్దు అని చెప్పారు, కానీ మనం ఒప్పుకోకపోతే ఏం చేశారు, సరే మీ కర్మ పోండి అని చెప్పేసి ఈ భౌతిక జగత్ అనేది సృష్టించేసి ఇచ్చారనమాట. వాళ్ళకి ఇచ్చారు. సరే మరి అలా కాకుండా ఎప్పుడు భక్తులుగా ఉండి దివ్యంగా ఉండి వాళ్ళు ఎప్పుడు నిత్యకృష్ణ భక్తులై ఉంటారు, అలాంటి మహాత్ముల కోసం మరి ఏం చేశారు, వాళ్ళ కోసం కూడా ఇదే సృష్టించారా? వాళ్ళ కోసం ఏముంది మరి, ఆధ్యాత్మిక జగత్తు ఉంది. వాళ్ళేంటి చక్కగా అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో కాలప్రభావం అనేది ఉండదు, ఎప్పుడు భగవంతుడి సేవ చేసుకుంటూ వాళ్ళు నిత్య విలసితమై ఉంటుంది. అది ఎలాగా హాయిగా ఎప్పుడు ఆనందంతో నిత్యంగా ఉంటుంది అనమాట. వాళ్ళు అక్కడ దివ్యానందాన్ని పొందుతారు. సో ఎటువంటి వాళ్ళకి ఏం కావాలన్నా భగవంతుడు చేస్తూ ఉన్నాడు. అందుకే నేను ఇతర దేవతల దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే డైరెక్ట్ గా వచ్చాను, సో నువ్వే నా మీద కరుణ చూపించు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా మధ్యలో మనకి ఇంకో కొంతమంది ఉన్నారు, ఎలాగా వాళ్ళేమో దివ్య ప్రేమ మహాత్ముల్లాగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటారు. మధ్యలో మనం ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకున్న వాళ్ళకి ఏమంటే కొంచెంగా మనకి ఈ భౌతిక జగత్ అనేది వ్యర్థము, ఇది నాకు అవసరం లేదు, నాకు ఇలాంటి ప్లేస్ లో నేను ఉండాల్సిన పని లేదు, ఇది అంతా కూడా అడుగడుగున ప్రమాదభరితమైంది అని చెప్పేసి మనకి ఇది వద్దు అనుకొని మనం ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడు వాళ్ళ మీద కూడా కరుణ చూపించి వాళ్ళకి సత్సంగాన్ని ఇవ్వడం, గురువుని ఇవ్వడం, ఆ విధంగా చేసి వాళ్ళని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేలాగా చేస్తాడనమాట. అంటే ఎవరికి ఎటువంటి కోరికలు ఎలా కోరుతారో వాళ్ళకు తగ్గట్టుగా భగవంతుడు కరుణ చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఎలాగ మన మీద కరుణ చూపిస్తున్నాడు అనేది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఎలాగా అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ గా భగవంతుడే వస్తాడు. భౌతిక జగత్తు సృష్టించి మనల్ని వదిలేశాడా, మీ చావు మీరు చావండి అనేసి? లేదు మాతాజీ. హరి ఎలాగా ప్రతిసారి ఏదో ఒక రూపంలో, పాపం కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో, ద్వాపర యుగంలో కృష్ణుడి రూపంలో, సత్యయుగంలో మిగతా వరాహ అలా అవతారాల్లో, మళ్ళీ త్రేతాయుగంలో రామ అవతారంలో ఈ విధంగా వచ్చి మనల్ని అవతరించి మనకి ఏదో ఒక శిక్షణ అనేది ఇస్తూ ఉంటాడనమాట. మళ్ళీ అలా కాదు అనుకుంటే 4 రకాలుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఏంటి అంటే పుత్రుల్లో అంటే ఆయన యొక్క పుత్రులను ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటాడనమాట. ఇంకా లేదు అంటే సేవకులు, ఇప్పుడు ఎలాగ మనకు ప్రభుపాదులు వారు ఆయన అనుయాయులే కదా వచ్చారు, మనకి ఇంతమందికి ఇలాగ మనం ఇప్పుడు కూర్చొని మనం ఇదంతా చేయగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాము అంటే మన అందరి కోసం అనేసి ఈ టెంపుల్స్ కానీ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా అలా సేవకులను పంపించి, ఇంకా లేదు అంటే వ్యాసదేవులు లాంటి వాళ్ళని, వ్యాసదేవులు కూడా ఆయన యొక్క శక్తి అన్నమాట. వాళ్ళు శక్త్యావేశ రూపంలో వచ్చి వాళ్ళు ఏం చేశారు, శ్రీమద్ భాగవతం ఇవ్వడము, లేకపోతే మనకి వేదాలు శాస్త్రాలు రాసి పెట్టడము, వీటన్నిటి ద్వారా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇంకా మధ్య రకంలో వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు బుద్ధిగా మహాత్ములు ఉంటారు, ఒకళ్ళేమో భౌతికంగా ఆనందించాలి అనుకుంటారు. రెండూ చేద్దాం అనుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటిది మెయిన్ చెప్పాలంటే. భక్తిలో భక్తి చేసుకుంటూ ఒక పక్క ఎంజాయ్ చేయాలి, రెండూ చేయాలి అని ఒక సందిగ్ధంలో ఉంటాం అనమాట. సో అలాంటి వాళ్ళు అర్హులు అంటారా, అర్హులు కాదంటారా భక్తి చేయడానికి? అర్హులే మాతాజీ. హరే కృష్ణ. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ అంతే మాతాజీ. మనం ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో
ప్రపాదుల వారు మన కింద రాశారు చూడండి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో కార్యములన్నింటినీ కాదు ఇక్కడ ఉంటుంది, భౌతిక జగమును పడిగొట్టుకుని తప్పుదారి పట్టిన జీవులను ఒప్పించి వెనుకకు రప్పించి భగవాన్ని శరణు చేర్చుట కొరకే ఈ ప్రచార కార్యక్రమాలు సృష్టి కార్యంతో పాటుగా జరుగుతూ ఉండును. ఎప్పుడైతే మనం ఈ సందిగ్ధంలో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఓకే భగవంతుడి యొక్క రక్షణ తీసుకొని ఆయన ద్వారా మనకి ఏదైతే గురువు దొరకడం కానీ అసోసియేషన్ కానీ ఇవన్నీ చేసి మనము చివరికి ఏంటి అంటే మనకు అర్థమవుతుంది ఓకే ఈ భౌతిక జగం నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే ఓన్లీ ఒకటి శరణ్యం మనకి భగవంతుడు. అదే మనకి లాస్ట్ శ్లోక అన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఇక్కడతో ఆపుతాను మాతాజీ. యాక్చువల్లీ 21 కూడా అనుకున్నాను బట్ అవ్వలేదు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సారీ నిన్న నన్ను పిలిచినట్టున్నారు మాతాజీ.